వాక్యం ఏం చేస్తుంది? బెత్తం తీసుకొని కొడతా ఉంటుంది. తన స్వకీయులను, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడగును. అంటే ఏంటి? నీ కుటుంబ బాధ్యతను ఖచ్చితంగా నువ్వు నెరవేర్చాలి అని దేవుని వాక్యం చెబుతుంది కనుక, ఒకవేళ ఇంట్లో నువ్వు పైసలు ఇవ్వకపోయినా చర్చిలో కూటంలో కూర్చుంటే ఇక్కడ నుంచి దేవుడు వాక్యంతో 4 బాది మళ్ళా పోయి నువ్వు ఇంట్లో డబ్బులు ఇచ్చేటట్టు చేస్తాడు ఆయన. కాబట్టి ఇప్పుడు భారాలు పెరిగినాయి, బాధ్యతలు పెరిగినాయి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం, మన ఇష్టం వచ్చినట్టు తిరిగాం, మన ఇష్టం వచ్చినట్టు ఊరేగాం. ఇప్పుడు అట్లా కాదు. బాధ్యతగా వ్యవహరించాలి, బాధ్యతగా మాట్లాడాలి, బాధ్యతగా ప్రవర్తించాలి, మాదిరికరంగా ఉండాలి. అమ్మ బాబాయ్, ఎంత భారం, ఎంత బాధ్యత వచ్చేసింది మనకి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత నిజంగా భారాలు తొలగినాయా, భారాలు పెరిగినాయా అంటే కొన్నేమో తొలగించబడ్డాయి, కొన్నేమో మోపబడ్డాయి, కొన్ని తగ్గించబడ్డాయి, కొన్ని పెరిగినాయి. ఆచారాదులు మన మీద నుండి తొలగిపోయినాయి.